అమరావతి రాజధాని కోసం 11 ఏళ్ల క్రితమే 29 గ్రామాల రైతులు భూములు ఇచ్చారు. అప్పటి నుంచి అభివృద్ధి అసలు చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజా ప్రభుత్వం మళ్లీ రెండోసారి భూముల కోసం సెకండ్ పుల్లింగ్ ప్రకటన ఇవ్వడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రజలు ఇష్టంతో వచ్చిన భూముల్లో ఇంకా అభివృద్ధి పనులు ప్రారంభించకముందే మళ్లీ భూములు తీసుకోవడం సబబు కాదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ భూములు తీసుకోవాలంటే గతంలో ఇచ్చిన భూములకు న్యాయం చేయాలని ప్రతి ఎకరానికి 1 కోటి 1250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి రైతుకు నెలకు 10,000 రూపాయల చొప్పున విరాళం ఇవ్వాలని కోరుతున్నారు. రైతుల ఆకాంక్షల ప్రకారం మాత్రమే రాజధాని అభివృద్ధి జరగాలన్నది గ్రామస్తుల స్పష్టం. ప్రభుత్వం పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అమరావతి రాజధాని కూలింగ్లో రైతులకు ఎకరానికి 1 కోటి రూపాయలకి 1250 గజం ఇవ్వాలి. అట్లాగే రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. రైతు కూలీలకి ఆర్థిక సాయం నెలకు 10,000 ఇవ్వాలి. రైతులకి ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1250 గజం ఇవ్వాలి. రైతు కూలీలకు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. రైతులకి ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి రైతు కూలీలకు నెలకు 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలి. అమరావతి రాజధాని ఏరియాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులు అన్యాయం అయిపోతున్నారన్న భావనతో వాళ్ళు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆ నిరాహార దీక్ష దేనికి చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ నోటిలో తెలుసుకుందాం. ఈ రిలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు 23వ రోజు. ఎందుకంటే 11 సంవత్సరాలు అయింది. పార్టీలు అందరూ కూడా వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం భూములు తీసుకున్నారు, డెవలప్మెంట్ చేయలేదు. రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, మళ్ళీ సెకండ్ పుల్లింగ్ అంటున్నారు. అందుకని గతంలోలాగా ఇబ్బంది పడకుండా ఇప్పుడు సెకండ్ పుల్లింగ్ తీసుకునే వాళ్ళు ఎకరానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1250 గజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అంటారు. మళ్ళీ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరిని అడగాలి? మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇలా ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు అయింది, డెవలప్మెంట్ చేయలేదు. ఇదే విధంగా మనం భూములు తీసుకోవటం, వ్యాపారం చేసుకోవటం, రైతులు పట్టించుకోకుండా వ్యతిరేకం ఈ విధంగా చేస్తూ ఉంటే రైతులు ఎన్నో కష్టాలు పడతా, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో భూములు తీసుకున్నారు, తరతరానికి పండించుకున్న భూములు చేసుకున్నారు. 1 సంవత్సరం డెవలప్ చేసి 1250 గజాలు ఇస్తాం, మీరు రేట్ వస్తాయి అన్నారు. అయితే 5 సంవత్సరాలు కాలయాపన చేశారు, అది డెవలప్ చేయలేదు. మళ్ళీ గవర్నమెంట్ మారటం వల్ల మళ్ళీ 5 సంవత్సరాలు 3 రాజధానులు అని చెప్పి అంటం వల్ల లేట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పెట్టుకుని వచ్చారు. అయితే 2వ సంవత్సరం వచ్చినా కూడా ఇంకా పనులు ఏం చేయలేదు. మళ్ళీ సెకండ్ పూలింగ్ తీసుకోవాలి 1,00,000 ఎకరాలని చెప్పి అభివృద్ధి చేయకుండా ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ ఆపేయటం, రైతులు వ్యాపారస్తులు ఎవరన్నా కొనుక్కున్నా కూడా వాటి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ఎల్పీ నెంబర్లు ఇవ్వకుండా సిఆర్డీ వెంచర్లకి అందరికి ఒకటి ఉన్నారా? ఎస్ఎన్ అయినా కానీ ఎస్ఎన్లు అంటే అది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ పరిస్థితులు బట్టి వాటి అనుకోండి. అవి 100 గజాలు ఎక్కువ తక్కువ వాటికి ఓకే. ఈ డబ్బులు అనేది మాత్రం తప్పనిసరిగా అందరికీ అప్పించారు. అటు వాళ్ళు 1 కోటి రూపాయలు మీరు మీ పొలానికి 1 కోటి రూపాయలు ఇచ్చి 1250 గజాలు. అభివృద్ధి కార్యక్రమం జరగట్లేదు అన్నారు కదా. జరిగిన 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాంట్లోనే 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమం చాలా జరిగింది చెప్పాను. కొంతమంది రైతు చెప్పడం జరుగుతుంది. బిల్డింగులు కొన్ని కట్టారు, ఇంకా తర్వాత ఆపేస్తారు. 3 రాజధానులు మన జగన్ గారు వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చి 3 రాజధానులు. ఏ నాయకుడైనా సరే పట్టించుకున్న పాపం లేదు. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే ఇక్కడ రైతులకు ఆ బాధ్యత. వాస్తవాలు భూమి తీసుకొని అమ్ముకోవటం, వ్యాపారాలు చేసుకోవడం తప్పితే రైతులకు మాత్రం డెవలప్మెంట్ చేసేవాళ్ళు 11 సంవత్సరాలు అయింది. అట్లాగే ఆ రైతుల మీద గత ప్రభుత్వం కేసులు పెట్టి మేము నిర్ణయం తీసుకొని ఇట్లా పార్టీ స్థాపిత ఇలాంటి సమస్యలు వచ్చి పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది ఎక్కడ వెనకటి చేసేది లేదు. మేమైతే ప్రభుత్వానికి ఏ పార్టీకి ఏ నాయకుడికి వ్యతిరేకం కాదు. ప్రజలకి న్యాయం జరగాలి. విభజించుకున్నారు. ఈ ఎకరాన్ని 4 40 సెంట్లు 20 సెంట్లు ఇట్లా విభజించుకొని ప్రతిరోజు ఒక ఊళ్ళో
ఇవాళ పలానూళ్ళలో ఒక 50 మంది ఇచ్చారు, పలానూళ్ళలో 100 మంది ఇచ్చారు అని మెజారిటీ రైతులు ఇస్తే మిగతా రైతులు ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వాళ్ళు అట్లా క్లిక్ చేశారు. అప్పుడు వాళ్ళు కావాల్సిన వారికి 1000 ఎకరాలు 2000 ఎకరాలు తీసుకుని పట్టుకుంటే ఈ ప్రాంతం అంతా 40-50 కోట్లు అయింది. ఈ ప్రాంతంలో ఇట్లా రైతులు డెవలప్ అయితే బాగుపడకూడదని చెప్పి అప్పుడు వెంకయ్య నాయుడు గారు ఏం చేశారు, ప్రత్యేక హోదా అడిగినా కూడా ప్రత్యేక హోదా వద్దు, నువ్వు ప్యాకేజీ ఒప్పు అని చెప్పి 2,25,000 కోట్ల బడ్జెట్ ప్యాకేజీ అప్పచెప్పాడు. ఏది చిన్నబాబు పెద్దబాబు సీకేఎస్ బాబులు ఈ కేంద్రం ఇచ్చిన పాచిపోయిన లడ్డు ఈ ప్యాకేజీ అని చెప్పి ఆయన పక్క వెళ్ళిపోయాడు. ఈ పార్టీ ఓడిపోయింది. ఆయన వచ్చి 3 రాజధానులు 2019, 2020లో ఫస్ట్ కరోనా, 2021లో సెకండ్ కరోనా. ఈ విధంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఈ ప్రాంత రైతులు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ అడిగే నాదుడు ఒక్కలేడు. ఏ పార్టీ నాయకుడైనా సరే, మండల అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా సరే, ఏ అధికార పార్టీనైనా అపోజిషన్ పార్టీనైనా అడగగలరా? విన్నారుగా, రైతులు వాళ్ళ సమస్యల కోసం పోరాడుతున్న జేకే ఎవరైతే ఉన్నారో అతను రైతుల కోసం పోరాడుతూ ఉన్నాడు. ఈ నిరాహార దీక్ష ఏదైతే ఉందో, నిరాహార దీక్ష ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఈ నిరాహార దీక్ష చేపడతామని చెప్పి అంటున్నారు. ప్రభుత్వం వీళ్ళైతే ఏమైతే డిమాండ్ చేస్తున్నాయో ఆ డిమాండ్ పరంగా ప్రభుత్వం వీళ్ళకి అందజేయాలని, అలాగే ప్రభుత్వం వీళ్ళ కోసం వచ్చి వీళ్ళు ఏవైతే చెప్పారో ఈ రకంగా ప్రభుత్వం వాళ్ళకి సహాయాలు అందించాలని చెప్పని కోరుకుంటున్నారు. కెమెరామెన్ సుకుమార్తో బాజీ, సిటీవీ తెలుగు, అమరావతి.